అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను గంగవల్లి కూర లేదా గంగవాయిల కూర, దీన్నే పర్సలేన్ అని కూడా అంటారు. ఈ కూరతో పులుసు చేస్తాను, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పావు కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక అరగంట నీళ్ళలో నానబెట్టాను. తర్వాత గంగవాయిల కూరని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి ఆ కూరని, ఆ తర్వాత 3-4 పచ్చిమిరపకాయలని, ఒక చిన్న నీరుల్లిపాయని బాగా కట్ చేసి వీటన్నిటిని కూడా పప్పుతో పాటే తీసుకుని మరి కాస్త నీళ్లు పోసి దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసి దాన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడకబెడుతున్నాను. ఇదంతా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక పెద్ద టమాటాను తీసుకుని సన్నగా ముక్కలు తరిగి దాన్ని కూడా వేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. ఇవన్నీ మరుగుతున్న సమయంలో ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని ముందుగా నీళ్ళలో నానబెట్టి దాన్ని గుజ్జు తీసి ఆ చిక్కటి గుజ్జుని వేస్తున్నాను నేను. అంటే ఇది నేను ముందుగా చింతపండు పేస్ట్ తీసుకుని ఫ్రీజర్లో పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. బట్ మీరైతే చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని రసం తీసి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత తీపి కోసం నేను కొద్దిగా స్టీవియా వేస్తున్నాను. మీరు బెల్లమైనా పంచదార అయినా కూడా వేసుకోవచ్చు. సో పంచదార బెల్లం తగ్గించాలనుకున్న వాళ్ళు స్టీవియా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలిపేసి లో ఫ్లేమ్లో ఉడుకుతుండనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుని నీళ్ళలో బాగా కలిపేసి ఉండలు లేకుండా దాన్ని కూడా ఈ పులుసులో, మరుగుతున్న పులుసులో పోసేయండి. పోసి వెంటనే కలిపేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నువ్వుపప్పును తీసుకుని దాన్ని ఒక చిన్న ప్యాన్లో డ్రై రోస్ట్ చేయండి. నూనె వేయక్కర్లేదు, ఊరికే డ్రై రోస్ట్ చేసి అది పక్కన పెంచండి, చల్లారుతుంది. చల్లారాక ఈ నువ్వుపప్పుని చిన్న గ్రైండర్ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. మెత్తగా అంటే మరీ మెత్తగా చేయొద్దు, కొంచెం మరగ్గా ఉంటే బాగుంటుంది. సో ఆ పొడిని కూడా దీంట్లో వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. ఇది చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం పోపు వేయించుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో పోపు వేయించడం కోసమని 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుని కరిగించండి. నెయ్యి కరిగాక 1 టేబుల్ స్పూన్ నూనె కూడా దాంట్లోకి తీసుకుని రెండు కలిసి వేడి చేయండి. మీరు నెయ్యి నూనె కాంబినేషన్లో తీసుకోవచ్చు, లేదా మొత్తం నెయ్యి తీసుకోవచ్చు, లేదా మొత్తం నూనె తీసుకోవచ్చు, మీ వీలుని బట్టి. నూనె కాగాక నూనెలో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలిపి అప్పుడు కొద్దిగా కారం గుండా లేదా 3-4 ఎండుమిరపకాయలు ముక్కలుగా తుంపి అవి వేసి కొద్దిగా ఇంగువ, ఆ తర్వాత 1 చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలిపి ఆ వేడివేడి పోపుని పులుసులో వేసేయండి. పోపు వేసాక ఒకసారి పులుసు అంతా బాగా కలిగి పెట్టేయండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఈ పులుసుని ఉడకపెట్టండి. అవసరం అనుకుంటే ఇంకా కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. పులుసు మరుగుతుండగా కొద్దిగా కరివేపాకు కూడా వేసేయండి. You may add some salt or water if needed. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ చక్కటి ఆరోగ్యకరమైన రుచికరమైన పులుసుని మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పడం మర్చిపోకండి. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పటివరకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. నా ఫేస్బుక్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. నా ఇంగ్లీష్ ఛానల్ కూడా చూసి అక్కడ ఇంకా మంచి రెసిపీలు ఉన్నాయి, వాటిని కూడా ట్రై చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో.